వరికుంటపాడు మండలం కన్యంపాడు పంచాయతీలో ఇటీవల అక్రమంగా నరికిన జామాయిల్ తోటలను చూసినప్పుడు నివ్వెరపోయే పరిస్థితి ఇక్కడ కనబడుతోందని ఉదయగిరి నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ మేకపాటి రాజగోపాల్ రెడ్డి అన్నారు. అగ్రిగోల్డ్ బాధితులకు సంబంధించిన ఈ ఆస్తులను పట్టపగలే దొంగలించుకుని పోతుంటే అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం విడ్డూరంగా ఉందన్నారు. ఇప్పటికైనా పోలీసు అధికారులు నిద్రమత్తు వదిలి అక్రమంగా జామాయిల్ తరలించిన వారిపై కేసులు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. జామాయిల్ తోటలను పరిశీలించిన ఆయన మీడియాతో మాట్లాడారు. అతను స్టార్ట్ చేసినాడు, మిగతా ఎవరి పాటలు ఎగరగలుగుతున్నారు. అగ్రిగోల్డ్ భూములు ఉన్నాయా? అగ్రిగోల్డ్ భూములు కొట్టారా? మొత్తం మన కాన్స్టిట్యూన్సీలో 1700 ఎకరాలంటే దాదాపుగా 3 కోట్ల రూపాయలు. పత్రికా మీడియా ప్రతినిధులకి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. మన ఉదయగిరి కాన్స్టిట్యున్సీలో ఉన్న అగ్రిగోల్డ్ భూముల్లో ఉన్న యూకలిప్టస్ మొత్తం ఇది లాస్ట్ 2 months నుంచి కంప్లీట్గా కొట్టడం జరుగుతున్నది. కాబట్టి గవర్నమెంట్ కూడా ఏమాత్రం పట్టించుకోకుండా ఏముందిలే మనం మాట్లాడేదానికి మనకు ఎటువంటి పవర్స్ లేవు. చంద్రబాబు నాయుడు గారు అటువంటి పవర్స్ ప్రజలకు ఇచ్చేశారు. కాబట్టి మన పార్టీకి మనం ఏమాత్రం మాట్లాడేదానికి లేదు. మాట్లాడినా కూడా మనకు ట్రాన్స్ఫర్లు వస్తాయి, ఊస్టింగ్లు వస్తాయనే పద్ధతిలో ప్రతి ఒక్కళ్ళు ఆఫీసర్లు, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ మరీ అన్యాయంగా ఉంది. రెవెన్యూ వాళ్ళు కూడా అట్లే ఉండరు. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్లో జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధమైన ఆలోచనలతోటి ఎప్పుడూ లేరు. ఈ విధంగా అగ్రిగోల్డ్ భూముల్లో ఉన్న యూకలిప్టస్ కొట్టడం అనేది ఓవర్ నైట్ పెరిగిన చెట్లు కాదు. 15 సంవత్సరాల నుంచి పెరిగిన చెట్లు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు, ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఎవరు ఎంత తీసుకోగలిగితే అంత. ఈ విధంగా ప్రజా సొమ్ముల్ని ఎవరో కొంతమంది వ్యక్తులకే అది దారాదత్తం చేయడం అనేది చాలా అన్యాయమైన విషయం. డిపార్ట్మెంట్ ఎవరో కూడా పట్టించుకోకపోవడం వల్ల వాళ్ళు ఇష్టం వచ్చినట్టు, ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు కొట్టుకొని ప్రతి ఒక్కళ్ళు కోటీశ్వరులు అయ్యే పరిస్థితుల్లో తయారై ఉన్నారు. కాబట్టి ఈ గవర్నమెంట్లో, ఈ కూటమి ప్రభుత్వంలో ఎవరు కూడా, వైఎస్ఆర్ కాంగ్రెస్లో ఎవరు కూడా ఏమాత్రం ఇబ్బందులు పడకుండా 5 సంవత్సరాలు ప్రజలు చాలా సుఖ సంతోషాలతో ఉన్నారు. వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన పథకాల కన్నా ఎక్కువ పథకాలు ఇచ్చి అందరినీ కాపాడుకున్నాడు. సిద్ధార్థ ఎండోక్రైన్ అండ్ డెర్మటాలజీ హాస్పిటల్, టీడీపీ ఆఫీస్ దగ్గర, మినీ బైపాస్ రోడ్డు, నెల్లూరు. డాక్టర్ జట్ సిద్ధు నిఖిత్, డయాబెటీస్, థైరాయిడ్ అండ్ హార్మోన్ డిజార్డర్స్ సూపర్ స్పెషలిస్ట్. షుగర్, థైరాయిడ్, పిల్లల్లో వచ్చే ఎదుగుదల లోపాలు, పీసీఓడి సమస్యలకు ప్రత్యేకంగా చూడబడును. డాక్టర్ పెళ్లకూరు ప్రీతిరెడ్డి, డెర్మటాలజిస్ట్. అన్ని రకాల చర్మ సంబంధిత వ్యాధులకు అత్యాధునిక ట్రీట్మెంట్స్ ద్వారా పరిష్కారం. మొటిమలు, మచ్చలకు కెమికల్ పీల్ ద్వారా ట్రీట్మెంట్. మంగుకు, చర్మకాంతికి చికిత్స. సిద్ధార్థ ఎండోక్రైన్ అండ్ డెర్మటాలజీ హాస్పిటల్, టీడీపీ ఆఫీసు దగ్గర, మినీ బైపాస్ రోడ్డు, నెల్లూరు.